హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామో చూస్తున్నారు ఫ్రెండ్స్. మన అమరావతిలో నడుబొడ్డున నిర్మాణం అవుతున్న పరేడ్ గ్రౌండ్ దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఫ్రెండ్స్ ఇక్కడ జరుగుతున్న పరేడ్ గ్రౌండ్ నిర్మాణంలో ఏమేమి ఎంతవరకు వర్కులు అయినాయి ఏంది అనేది మనం ఇప్పుడు అప్డేట్ ఇస్తాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పేదే, నేను కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పటిదాకా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్ అందరికీ. అట్లనే కొత్త వాళ్ళు కూడా ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, నా వీడియోలు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళని నేను ఎప్పటికీ మర్చిపోను ఫ్రెండ్స్. కొత్తవాడిని చిన్నవాడిని మీరు ఎంతోమందికి ఎంతో హెల్ప్ చేసి ఉంటారు. నా వీడియోలు చూసి లైక్ చేసి కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పరేడ్ గ్రౌండ్ వ్యూ చూపిస్తున్నాం ముందర మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇది మన అమరావతి నడుమొచ్చిన అన్ని బిల్డింగ్స్, మీకు కనపడే బిల్డింగ్స్ అన్ని ఎమ్మెల్యే బిల్డింగ్స్, ఎమ్మెల్సీ బిల్డింగ్స్, మినిస్టర్ బంగ్లాలు, జడ్జి బంగ్లాలు అన్నిటికీ నడుమొచ్చిన ఈ పరేడ్ గ్రౌండ్ నిర్మాణం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు తెలిసిందే. ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన పరేడ్ గ్రౌండ్ నిర్మాణ పనులు ఎట్లా జరుగుతున్నాయి ఏంది. వీడియోకి పరేడ్ గ్రౌండ్ ఇప్పుడు ఒక ఇదైపోయింది ఫ్రెండ్స్. అమరావతిలో ఒక ముఖ్య టాకింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. పరేడ్ గ్రౌండ్ అనుకుంటా ప్రతి ఒక్కళ్ళు పరేడ్ గ్రౌండ్ గురించి చెప్పుకున్నారు ఫ్రెండ్స్. అసలుకి ఎట్లా రెడీ చేస్తారు ఏంది, మన అమరావతిలో కొత్తగా ఇది ఈ తొలి గణతంత్ర వేడుకలు ఎలా చేస్తారు ఏంది. జనాలు కూడా చాలా అధిక సంఖ్యలో, సామాన్యులు చూడటానికి కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వస్తారని మన ప్రభుత్వం కూడా చాలా ఎస్టిమేషన్ వేసుకుంటుంది ఫ్రెండ్స్. వాళ్ళ తగ్గట్టుగానే గ్రౌండ్ మొత్తం విఐపీలకి, విఐపీలకి, వివిఐపీలకి, సామాన్య ప్రజలకి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అందరికీ, మినిస్టర్లకు, అట్లానే సామాన్య ప్రజలకు అట్లానే పార్కింగ్ కూడా ఇబ్బంది లేకుండా, మన సామాన్య ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా అన్ని గ్యాలరీలు ఏర్పాట్లు చేస్తున్నారు ఫ్రెండ్స్ మన ప్రభుత్వం. ఇది నిజంగా రియల్లీ గ్రేట్ ఫ్రెండ్. ఈ పరేడ్ గ్రౌండ్ మన అమరావతి నడుమొడ్డులో మన ప్రభుత్వం స్వంతగా నిర్మించి తొలి గణతంత్ర వేడుకలు, ఈ తొలి గణతంత్ర వేడుకలు మన ప్రభుత్వం నిర్మించిన గ్రౌండ్లో జరపటం మన ఆంధ్రులకి, మనకి చాలా గర్వకారణం ఫ్రెండ్స్. ఈ నిర్మాణం రియల్లీ గ్రేట్ ఫ్రెండ్స్. ఇది సామాన్యమైన విషయం కాదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పరేడ్ గ్రౌండ్ నిర్మాణ పనులు ఎంత వేగవంతంగా జరుగుతున్నాయో మీరే చూస్తున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పరేడ్ గ్రౌండ్ వ్యూ మొత్తం మీకు చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. రియల్లీ గ్రేట్ ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా దీన్ని ముస్తాబు చేస్తున్నారు ఫ్రెండ్స్. రిపబ్లిక్ డే వేడుకలకు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరే. పరేడ్ గ్రౌండ్ నిర్మాణ పనుల అప్డేట్ ఫ్రెండ్స్. దాదాపు 85% పనులు పూర్తయినాయి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారుగా. ఇంక దాదాపు మిగిలిన 10-15% పనులు కూడా జనవరి 24-25 కల్లా పూర్తి చేసి అన్నీ ఇంక దీన్ని పోలీస్ బలగాలు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు ఫ్రెండ్స్. లోపలికి ఎవరు రానియరు, వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్. నాకు తెలిసి, నా అంచనా. చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్రహ్మాండంగా గ్రౌండ్ చేశారో చూడండి ఫ్రెండ్స్. మీ కళ్ళతో మీరు చూడండి ఫ్రెండ్స్. నేను ఇక్కడికి వచ్చి నా కళ్ళతో చూస్తే అవురా అనిపిస్తుంది ఫ్రెండ్స్. భలే బాగా చేశారు గ్రౌండ్. అసలు నేను ఫస్ట్ వీడియో తీసినప్పుడు ఫ్రెండ్స్, ఈ రిపబ్లిక్ డే వేడుకలు ఇక్కడ జరుగుతాయా, గ్రౌండ్ అయిద్దా అనుకున్నా ఫ్రెండ్స్. 20 ఎకరాల్లో జరుగుతుంది ఫ్రెండ్స్, మీకు తెలిసిందే. చూడండి ఫ్రెండ్స్, ఎంత గ్రౌండ్ రెడీ చేశారు. ఇది 70 మీటర్ల వెడల్పు, 30 మీటర్ల వెడల్పు గ్రౌండ్ నిర్మాణం చేపట్టారు ఫ్రెండ్స్. అదరహో అద్భుత అన్నట్టుగా ఈ నిర్మాణం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఫ్రెండ్స్, సామాన్య జనాలకు చూడటానికి వచ్చే వాళ్ళకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి, పోలీసు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని గ్యాలరీలు ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. విఐపీలకి, వివిఐపీలకి, మన సామాన్యులకు, అట్లానే వాహనాల పార్కింగ్కి ఇబ్బంది లేకుండా మన ఇక్కడ చాలా ఏర్పాట్లు చాలా
చాలా ఏర్పాట్లు చాలా చేశారు ఫ్రెండ్స్. ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ప్రేక్షకులకు సామాన్యులకు అన్ని గ్యాలరీలు ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. విఐపీలకి వివిఐపీలకి అట్లానే సామాన్యులకి అన్ని ఏర్పాట్లు చేశారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్యారెడ్ గ్రౌండ్ నిర్మాణ పనులు జేసీబీలతో ఎక్కడ మిషనరీలతో ఆకుండా పెండింగ్ పనులు ఇంకా కంటిన్యూగా పెండింగ్ పనులు చేస్తూనే ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, జేసీబీలు మిషనరీలతో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి చూస్తుంటే అబ్బా భలే ఉందిరా గ్రౌండ్ అన్నట్టుగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా మీ కళ్ళతో చూడండి ఫ్రెండ్స్. ఒక వీడియోకి పెరేడ్ గ్రౌండ్ నిర్మాణ పనుల అప్డేటు చాలా అద్భుతంగా వర్కులను రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గ్రౌండ్ వావ్ అన్నట్టు రీతిలో ఈ గ్రౌండ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది మన ప్రభుత్వం ఈ నెల 26 రిపబ్లిక్ డే వేడుకలు జరగడానికి రెడీ చేసుకుంటుంది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, చూడండి ఫ్రెండ్స్, మీరే చూడండి ఫ్రెండ్స్. పెరేడ్ గ్రౌండ్ నిర్మాణ పనులు అప్డేటు. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పేది, నేను కొత్తవాడిని. ఇప్పుడు దాకా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలానే కొత్త వాళ్ళు కూడా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవాడిని చిన్నవాడిని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు కూడా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, నిర్మాణం ఒకసారి ఎంత ఫాస్ట్గా వర్కులు జరుగుతున్నాయో ఎక్కడేం ఆగట్లేదు ఫ్రెండ్స్. కొద్ది గొప్ప పెండింగ్ ఉన్న వర్కులు పూర్తి చేస్తున్నారు ఫ్రెండ్స్. మిషనరీతో జేసీబీలతో ఎక్కడ వర్కులు అయితే ఏం ఆగట్లేదు ఫ్రెండ్స్. అమరావతిలో మన పనులు అప్డేట్ ఫ్రెండ్స్. పెరేడ్ గ్రౌండ్లో అప్డేట్ పనులు ఫ్రెండ్స్. పెరేడ్ గ్రౌండ్లో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఎక్కడైతే పనులు ఏం ఆగట్లేదు ఫ్రెండ్స్. పెండింగ్ పనులు కూడా పూర్తి చేస్తున్నారు ఫ్రెండ్స్. జేసీబీలతో వాటితో మీరు చూస్తున్నారుగా ఫ్రెండ్స్. ఇది పెరేడ్ గ్రౌండ్స్ అప్డేట్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వర్కులు విఐపీలకి వివిఐపీలకి సామాన్యులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ పోలీసులకి మినిస్టర్లకి ఎమ్మెల్యేలకి సామాన్యులకి అన్ని ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ పెరేడ్ గ్రౌండ్ నిర్మాణ పనులు పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తున్నారంట ఫ్రెండ్స్. మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ జేసీబీలతో ఎక్కడ వర్క్ లాక్కుండా చేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. వర్కులు ఏమాగట్లే, ఇంకా మిగిలిన 10-15% వర్కులు ఫ్రెండ్స్. మీకు ఫ్రెండ్స్ జేసీబీలతో ఎక్కడ వర్క్ లాక్కుండా కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. రేపు జనవరి 24 వర్కులు అయ్యి మనకి లైన్లోకి వస్తాయా రాదా అనేది మీరు ఒక మెసేజ్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అందుబాటులోకి వచ్చిద్దా లేదా అనేది పూర్తిగా. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎప్పుడు చెప్పేది, నేను కొత్తవాడిని ఫ్రెండ్స్. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పటిదాకా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ అందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్. అట్లానే కొత్త వాళ్ళు కూడా ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవాడిని చిన్నవాడిని ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసిన సపోర్ట్, నేను సబ్స్క్రైబ్ చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోను ఫ్రెండ్స్. ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ సార్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పెరేడ్ గ్రౌండ్ నిర్మాణ పనులు మీ కళ్ళతో మీరు చూడండి ఫ్రెండ్స్. అదరహో అన్నట్టుగా ఈ నిర్మాణ పనులు అబ్బా అనే విధంగానే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. నా కళ్ళతో ఇక్కడ వచ్చి నేను చూస్తుంటే అబ్బా అనిపిస్తుంది ఫ్రెండ్స్. వీడియోకి ఈ గ్రౌండ్ దగ్గరికి వచ్చినప్పుడల్లా అబ్బా ఇంతగా అయిందా అన్నట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా నాకు తెలిసి ఈ గ్రౌండ్ మొత్తం ఈ జనవరి 24 కల్లా పోలీసు బలగాల చేతుల్లోకి వెళ్ళిపోద్దాం ఫ్రెండ్స్. అప్పుడు ఇంకా దాదాపు ఎవరిని రానియరు, మొత్తం ఏర్పాట్లు చేయాలిగా అని నేను అనుకున్నా ఫ్రెండ్స్. నాకు ఇక్కడ సమాచారం అయితే ఏం లేదు, ఎవరేం చెప్పలేదు, నేను ఊహించుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంక వర్కులు ఎంత ఫాస్ట్గా చూడండి ఫ్రెండ్స్. ఎక్కడికి గుడారాలు చూడండి ఫ్రెండ్స్, టెంట్లు గుడారాలు అదరహో అన్నట్టుగా గ్యాలరీలు ఏర్పాట్లు చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇదంతా మన పెరేడ్ గ్రౌండ్లో చూడండి ఫ్రెండ్స్. ఇది పరేడ్ గ్రౌండ్ కూడా మనకు ఒక గర్వకారణమే ఫ్రెండ్స్. మన అమరావతి నడుమొడ్డున ఈ పరేడ్ గ్రౌండ్ నిర్మాణం జరుపుకోవటం రియల్లీ హ్యాట్సప్ మన కూటమి ప్రభుత్వానికి నిజంగా ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి మన అమరావతికి సంబంధించిన ఏ కార్యక్రమాలైనా ఏ వేడుకలైనా ఈ పరేడ్ గ్రౌండ్లోనే జరుపుకుంటారంట ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్,